మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. వెల్కమ్ టు తొలి వెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాటలను పెట్టుకున్నారు. గత నెల 19న సిరిసిల్లలోని బతుకమ్మ కుంటలో కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది తొలగించిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన టీ స్టాల్ని తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయించారు కేటీఆర్. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్ వద్ద కేటీఆర్ టీ స్టాల్ పేరుతో టీ హోటల్ పెట్టుకున్న బత్తుల శ్రీనివాస్ అనే చిరు వ్యాపారి టీ స్టాల్ను కొన్ని రోజుల క్రితం సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పైన వెంటనే స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత డబ్బులతో శ్రీనివాస్కి టీ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈరోజు కరీంనగర్ పర్యటనకు వెళ్లనున్న కేటీఆర్ సిరిసిల్లలో ఆగి శ్రీనివాస్ టీ స్టాల్ను ప్రారంభించనున్నారు. ఇక ట్రేడ్ లైసెన్స్ లేదని, రోడ్డుపై ట్రాఫిక్కి అంతరాయంగా ఉందని కలెక్టర్ ఆదేశాలతో గతంలో శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్న టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో తన ఉపాధి పోయిందని, టీ కొట్టు పెట్టుకొని పొట్ట చేతబట్టుకొని బతుకుతున్న తనకు ఆదుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్న శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి స్పందించిన కేటీఆర్ శ్రీనివాస్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పి తన సొంత డబ్బులతో టీ స్టాల్ని ఏర్పాటు చేసి తన చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు కేటీఆర్. సో దీనికి శ్రీనివాస్ కుటుంబం కేటీఆర్కి ఎప్పటికీ రుణపడి ఉంటామంటూ కృతజ్ఞత తెలిసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.